నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీంమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. నారాయణి నారాయణత్వ లక్షణము గలది. సర్వంతర్యామిగా ఉండడం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞను నారాయణీ పదం సూచిస్తుంది. నాదరూప నాదము యొక్క రూపము అయినది. అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం. సర్వభూతాల్లోనూ నాదరూపంగా జీవరూపంగా ఉండి ఆది అంతము అనేవి లేకుండా సూక్ష్మంగా ఉంటూ ఎప్పుడూ నాశము లేని అక్షర పరబ్రహ్మమే అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. నామరూప వివర్జిత పేరు ఆకారము లేనిది. నామరూప వివర్జిత అని విడదీసినట్లు చదవకూడదు. వివర్జిత అనేది ఒక నామమై అమ్మవారు వర్జింపబడేది అని అర్థం వస్తుంది. చైతన్య ప్రకృతికి 5 అంశాలుంటాయి. అవి నామ, రూప, అస్థి, భాతి, ప్రియములు. ఈ 5 మొదటి 2 అయిన నామరూపాలు మిథ్యాంశములే. మిగిలిన అస్థి, భాతి, ప్రియములే సత్, చిత్, ఆనందాంశములు. ఈ సచ్చిదానంద స్వరూపమే అమ్మవారు. అందుకని ఆవిడ నామరూప వివర్జిత అయ్యింది. హ్రీంకారి హ్రీంకార స్వరూపిణి. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు అనే పంచప్రణవాల్లో రెండవది ఈ హ్రీం. దీనిని మాయాబీజం లేదా హృల్లేఖ అని కూడా అంటారు. నిశ్వాసము హం, అగ్నిబీజము రా, శక్తి బీజము ఈ ల కలయిక హ్రీం బీజం. హ్రీంకారంలో ఉండే హం, రా, ఈలు వరుసగా స్థూల, సూక్ష్మ, కారణదేహాలను సూచిస్తాయి. ఓంకారం పురుషవాచకం అయితే హ్రీంకారం ప్రకృతివాచకం లేదా శక్తివాచకం అవుతాయి. భువనేశ్వరి మంత్ర బీజాక్షరాన్ని హ్రీంతో సంకేతిస్తారు. హ్రీమతి లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. సర్వభూతాల్లోనూ లజ్జారూపంలో ఉండే అమ్మవారిని హ్రీమతి అంటారు. లజ్జాసూచిత బీజాక్షర రూపిణి అని ఈ నామానికి అర్థం. హృదయ హృదయమునకు ఆనందము అయినది. ప్రతి వారిలోనూ శరీరానికి సంబంధించినవి కాకుండా ఆధ్యాత్మికమైన, మానసికమైన, నిర్మలమైన అనుభూతులు లేదా జ్ఞాపకాలు వారి మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఇతర ప్రాణుల పట్ల కరుణ, భూతదయలతో ఈ మధురానుభూతులను లేదా జ్ఞాపకాలను పెంచుకోవచ్చును. ఇట్టి తీపి అనుభూతికి స్పందించున్నది లేదా హృదయమునకు తీపి అయినది అని ఈ నామానికి అర్థం. హేయోపాదేయ వర్జిత విడువదగినది, గ్రహింపదగినది లేనిది. సృష్టి అంతా ఆమె తప్ప ఇతరము లేనప్పుడు పొందుటకు, విడుచుటకు ఏమీ ఉండదు. సూర్యకిరణాలు, వర్షం, గాలి వీటికి తనాపరాభేదము ఉండదు. అలాగే అమ్మవారికి కూడా విడువదగినవి, గ్రహింపదగినవి అంటూ ఏమీ ఉండవు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీంమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికానాతి నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద పురుషునకు కావలసిన ప్రయోజనములు ధర్మ, అర్థ, కామ, మోక్షములను ఇచ్చున్నది. పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము అనగా చేయవలసిన పని. యుద్ధరంగంలోకి యుద్ధానికని వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణునితో నేను యుద్ధము చేయాలా అని అడిగినందుకు కృష్ణునికి గీతోపదేశం చేయవలసి వచ్చింది. అర్థము అనగా ప్రయోజనం, మనకు ఏ సమయానికి ఏది ఎంత అవసరమో అది. కామము అనగా అనుభూతి, మంచి పుస్తకము చదివినా, మంచి ఆహారం తిన్నా, ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నా కలిగే అనుభవం. ఇది ఒక అర్థము. ధర్మబద్ధమైన కోరిక, ఇది మరో అర్థము. మోక్షము ముక్త సంఘ స్థితిని మోక్షం అంటారు. దేనికి అంటని స్థితి. అమ్మవారిని ఆశ్రయించిన వారికి పై 4 ప్రసాదిస్తుంది. పురుషార్థాలు అంటే పురుషులకు మాత్రమే అని కాదు. పురమునందు ఉండు వ్యక్తిని పురుషుడంటారు. ఇక్కడ పురము అంటే ఊరు కాదు, దేహం. పూర్ణురాలు. ప్రతి జీవికి మనస్సనే చంద్రుణ్ణి పూర్ణచంద్రునిగా ప్రకాశింపచేసే తరుణం, అవకాశం ఇస్తుంది అమ్మవారు. శ్రీవిద్యలో పరిపూర్ణమైన మనస్సు,
పవిత్రమైన భావాలు, నిత్య సంతృప్తి లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు. భోగిని భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది. భోగిని అంటే చుట్టులు చుట్టుకొని ఉండే పాము అని అర్థం ఉంది. కాబట్టి కుండలినీ శక్తి కూడా మూలాధారం వద్ద 3.5 చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తారు. కాబట్టి అమ్మవారు భోగిని అంటే కుండలినీ రూపము గలది అనే అర్థం. సుఖాలను అనుభవించేవాడిని భోగి అంటారు. ఈ స్థితిలో ఉన్నవారు అమ్మవారిని ఆశ్రయిస్తే వారిని అమ్మవారు యోగిగా మారుస్తుంది. భువనేశ్వరి చతుర్దశ భువనములకు అధినాథురాలు. చతుర్దశ భువనాలు అనగా అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ చతుర్దశ భువనాలని మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలుగా సంకేతిస్తారు. ఈ వివిధ ప్రజ్ఞాస్థితులలోనూ అంతర్యామిత్వం వహించున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. అంబిక తల్లి. సంస్కృతంలో అంబా పదం, తెలుగులో అమ్మ పదం ఒకే అర్థాన్ని సూచిస్తాయి. బాలా పదం నుండి బాలికా పదం పుట్టినట్లు అంబా పదం నుండి అంబికా పదం పుట్టింది. అనాది నిధన, ఆది అంతము లేనిది. ఆది అంటే జననమని, అంతము అంటే మరణమని అర్థం చేసుకోవాలి. జీవులకు ఉండే ఈ 2 లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉండవు. జనన మరణములు లేనిది అని ఈ నామానికి అర్థం. హరిబ్రహ్మేంద్ర సేవిత. విష్ణువు చేత, బ్రహ్మచేత, ఇంద్రుని చేత సేవింపబడినది. హరిబ్రహ్మేంద్రులే కాదు, సకల దేవతలు సేవించే పరదేవత అమ్మవారు. అమ్మవారిని సేవించడానికి పెద్దగా శాస్త్రాలు తెలియనవసరం లేదు. అసలు ఏమీ తెలియనక్కర్లేదు. ఆర్తితో అమ్మ అని పిలవడం వస్తే చాలు. మహాకవి కాళిదాసు ఇందుకు ఉదాహరణ. పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికా నాతి నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత.